హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు పందెం కోడితో చికెన్ ఫ్రై అండి. చాలా ముదురుది నాటుకోడి కూర. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం. ఇక్కడ నేను నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. చికెన్ కూడా చాలా బాగుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర. ఫ్రై కాబట్టి ఉల్లిపాయ ముక్కలు తక్కువ తీసుకున్నాము. అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా పొడి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుంటున్నాను. మొత్తం చికెన్ అంతా వేసేసుకొని కారం, కొంచెం నాన్ వెజ్కి కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. సాల్టు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానండి. మరీ ఎక్కువ పోయకూడదు. ఒక చిన్న గ్లాస్ పోసుకున్నాను వాటరు. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఇక్కడ నేను 5 విజిల్స్ రానిచ్చానండి. ఇదిగో చూడండి, చక్కగా ఉడికింది. కాకపోతే ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మగ్గబెట్టేయాలి. అందుకని నేను మూకుడు తీసుకున్నాను, ఎడల్పుగా ఉన్నది. అందులో మనం వండుకున్న చికెన్ అంతా వేసేసుకుంటున్నాను. మనకు ఫ్రై కాబట్టి మొత్తం అంతా డ్రైగా అయ్యేదాకా స్టవ్ మీద మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మసాలా పొడి వేసుకుంటున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసింది. కొద్దిగా సాల్ట్ కూడా పట్టింది నాకు, టేస్ట్ చూస్తే. సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఉడికేటప్పుడు వాటర్ తక్కువ పోసాం కాబట్టి మనకి ఇక్కడ పెద్ద వాటర్ ఏమి లేదండి. తక్కువగానే ఉంది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. నేను సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను. ఇది పందెం కోడి కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఎంతో టేస్టీగా ఉండే పందెం కోడి కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఫ్రై లాగా ప్రిపేర్ చేశాను. లాస్ట్లో కొంత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.